ఎవరు అవునన్నా కాదన్నా ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మంచికైతే కాలం లేదు. చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి తమ ఉన్నటువంటి పరిస్థితులను నిరాశలో నిండిపోయి ఇక మా జీవితం ఉంటుందో లేదో, మా కుటుంబాలని కలుస్తామో లేదో అన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేశంగాని దేశం, పైగా శత్రు దేశం అనేటువంటి పాకిస్తాన్ నుంచి ఇండియాకు తీసుకురావడానికి సహకరించినటువంటి వ్యక్తి చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, బాధ కూడా కలుగుతూ ఉంది. మొన్నటిదాకా జగన్ గారే మాకు ప్రాణభిక్ష పెట్టారని చెప్పినటువంటి వీళ్ళు మళ్ళీ ఇప్పుడు మాట మార్చి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నాలాంటోడు ఎవడైనా ఈ తండేళ్ళ వ్యవహారానికి సంబంధించి పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ చెరువు నుంచి విడిపించినటువంటి అంశాలకు సంబంధించి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, జగన్ గారి దగ్గరకు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎట్లా వచ్చారు, జగన్ గారు ఏం హామీ ఇచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి మాటలు ఏంటి, వీటన్నిటికి సంబంధించి నాలాంటోడు ఎవడైనా వీడియో తీసి పెడతా ఉంటే నాలాంటి వాళ్ళకి తెలియదంట. అసలు వాళ్ళకి తెలియదు, చదువురాని మూర్ఖుల కింద జమ కట్టేశారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల రూపాయలు ఇచ్చారు కానీ ఇంత గొప్పగా చెప్పుకోలేదు అని అంటే వీళ్ళు ఏమైనా గొప్పగా చెప్పుకున్నారా? ఎప్పుడైనా చెప్పారా? మొన్న తండేలి సినిమా ఇష్యూ వచ్చినప్పుడే కదా, తండేలి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో జగన్ గారి ప్రస్తావన లేకుండా ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కనీసం ఒక మాట చెప్పొచ్చు కదా అని చెప్పి ఎవరైతే మీరు సహాయం పొందారో మీ గురించి మాట్లాడడం జరిగింది అక్కడ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో. ఎందుకని ఒక మాట చెప్పలేదు అని చెప్పి. సో ఆ క్రమంలో ఈ అంశానికి సంబంధించి చేసిన సహాయం గురించి, మీకు చేసినటువంటి మేలు గురించి మాట్లాడడం జరిగింది తప్పితే అప్పుడు మీరు పాకిస్తాన్ చెరువు నుంచి మిమ్మల్ని తీసుకురావడానికి సహాయపడినటువంటి సందర్భంలో దీని గురించి ఎక్కువగా ఎవరు మాట్లాడలేదే. అందరూ ఆనందపడ్డారే, 22 మందిని తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పి సంతోషపడ్డారే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో అని చెప్పి. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 2 లక్షలు ఇచ్చారు, మాకు సాయం చేశారని మీరు చెప్తా ఉన్నారే, మళ్ళీ మిమ్మల్ని ఎందుకు విడిపించలేకపోయారు ఆ రోజు? మరి మీ గురించి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేదు, కేంద్రానికి మీ గురించి ఎందుకు లెటర్లు రాయలేదు, లేఖలు రాయలేదు, మీ గురించి ఎందుకు కలవలేదు? మీకోసం కలిసింది ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసినటువంటి విజయసాయిరెడ్డి కలిశారు కదా, జగన్ గారు మీకు మాట ఇచ్చారు కదా బహిరంగ సభలోనే, మీ కుటుంబ సభ్యులు వస్తే మాట ఇచ్చారు కదా. కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి మీరు కలిసినటువంటి క్రమంలో 5 లక్షల రూపాయలు ఇచ్చి మీకు ఇక ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో మళ్ళీ రాకూడదు, కుటుంబాలకు మీరు దూరం కాకూడదని చెప్పి మంచి ఏదైనా వ్యాపారాలు పెట్టుకుని 5 లక్షలు ఇచ్చేయడం తప్ప? అది సహాయం అన్నారా దాన్ని? మీ నోటి నుంచే మీరే చెప్పినటువంటి మాటలు ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి మీడియాలో కూడా వీళ్ళు మాట్లాడారు. అప్పుడు వాళ్ళు గుచ్చి ప్రశ్నలు అడుగుతూ ఉంటే కూడా వీళ్ళు అదే చెప్పారు, జగన్ గారి వల్లనే, జగన్ గారు పెట్టినటువంటి ప్రాణభిక్ష అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఈ తండేలు రామారావు అనేటువంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా బాధ అనిపిస్తాయి. మరి తండేలు రామారావు, మరి నీకు ఇది న్యాయమా ఏమో నాకైతే తెలియదు కానీ చేసినటువంటి మంచిని ఎప్పుడు మర్చిపోవద్దు, అన్నం పెట్టినటువంటి వ్యక్తిని ఎప్పుడు మర్చిపోవద్దు. అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, నారా లోకేష్ గారా, లేకపోతే రేవంత్ రెడ్డి గారా, లేకపోతే కేసీఆర్ గారు, ఇట్లా ఎవరైనా సరే చేసినటువంటి సాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కానీ వీళ్ళు మర్చిపోయారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు చూడండి. 2 లక్షలు ఇచ్చేసారు దొరికినంటే, మళ్ళీ కళ్యాణ వెంకటరావు ఇక్కడ నుంచి మాకు ఇచ్చేస్తారు, సరుకులని ఇచ్చేస్తారు. మళ్ళీ 1,10,000 కూడా 3,50,000 సంబంధించిన ఆస్తి ఇచ్చారు. ఇప్పటి వరకు మేము సముద్రం లేక ఆస్తి మీద వెళ్తాము. అలాగైతే 5 లక్షలు దాటి కొంచెం చంద్రబాబు నాయుడు ఇచ్చారు. అలాగైనా ఏ టీడీపీ కూడా వచ్చి రామారావు నీకు ఓటు ఇచ్చాడు, అది ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు అని ఏ టీడీపీ కార్యకర్త కానీ అన్నాడు. కానీ ఈ 6 సంవత్సరాలు ఎవరు కూడా నాకు ట్రాక్ చేసి మాట్లాడడం లేదు. ఉంటాయి కదా. ఇది రామారావు అనే వ్యక్తి. అదేవిధంగా ఆయన భార్య మాట్లాడినటువంటి మాటలు ఏం చెప్తారంటే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా ఎక్కువ సాయం చేశారు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా దీనికి సంబంధించి మాట్లాడలేదు. జగన్ గారు 5 లక్షలు ఇచ్చి చెప్పుకుంటున్నారని చెప్తే ఎక్కడ చెప్పారయ్యా? మొన్న మీరు దీని గురించి ప్రస్తావించకపోవడానికి సంబంధించి మాట్లాడారు వీళ్ళు. మరి అదే చంద్రబాబు నాయుడు గారు మీకు సాయం చేసి ఉంటే కనుక మిమ్మల్ని ఎందుకు పాకిస్తాన్ చెర నుంచి తీసుకురాలేదు? ఇప్పుడు మీరైతే ఎవరి దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారో ఆ వ్యక్తి దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నారే, వీళ్ళందరికీ ఏమీ తెలియదు, జగన్ గారికి తెలియదు, ఏం తెలియదు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారే. మరి అనేక మంది పాకిస్తాన్ చెరలో ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ ఎందుకు విడిపించుకురాలేదు? వేరే రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు కూడా చాలా ఉన్నారు, వేరు కారణాల చేత అక్కడ బందీలుగా ఉన్నారు. మరి వాళ్ళందరినీ తీసుకురావచ్చు కదా. సో ఇట్లా ఈ రకంగా ఏమంటారు, ఏరు దాటినాక తెప్పతగిలేశారంటారు కదా, ఆ రకంగా మాట్లాడుతున్నారు. మరి ఇదే రామారావు గతంలో ఏం మాట్లాడారు కూడా చూడండి మీరు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చారు మండలం భీమచల పోస్ట్, కానీ మా దగ్గర జట్టి నాడు లేదు సార్. లేకపోవడం ఏంటంటే 15,000 20,000 మంది ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వెళ్ళిపోతున్నాం సార్. అంటే 8 నెలల స్టార్టింగ్ చేసి 10 నెలల వరకు వెళ్తాం సార్. వెళ్ళి అదే ఇక్కడ మాకు జట్టి ఫిషింగ్ ఎయిర్పోర్ట్ ఉంటే
ఈ 15-20 మంది ఎక్కడ బ్రతుకుతాం సార్. అంటే చుట్టుపక్కల గ్రామాలు అరగంట గంట జరిగిన మత్స్యకారుకులు అందరు కూడా అక్కడ బ్రతుకుతాం. మా జీవితాలు మేము అంటే హ్యాపీగా చూసుకొని తల్లి పిల్లలు చూసుకొని ఇక్కడ ఉంటాం సార్. అక్కడికి తీసుకొని పోయేదానికి ఎవరైనా వచ్చి తీసుకొని పోతారా మిమ్మల్ని? వాళ్ళు పోవట్లేదు సార్, మేమే వెళ్తున్నాం సార్. ఇక్కడ అంటే ఒక ఏటకెళ్ళకంటే అంటే కెట్టాలు వస్తున్నాయి కదా, విరిగిపోతున్నా చెప్పలేకంట. ఉండిపోయి కొన్ని వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయం కూడా లేదు సార్. కొన్ని చదువుకుంటే మా మత్స్యకారులకి జాబులు కూడా రావట్లేదు సార్. అంటే అందుకని వెళ్ళిపోతున్నాం సార్. అక్కడ మిమ్మల్ని ఎలా రిక్రూట్ చేస్తారు? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అదే 10,000 ఇలాగా జీతాలు ఇస్తారు సార్. డ్రైవర్కి ఒక లెక్క, సెకండ్ డ్రైవర్కి ఒక లెక్క ఇస్తాను. 10,000 రూపాయలు ఇస్తారు. ఇస్తాను సార్. బోట్ ఎక్కిస్తారు. బోట్ ఎక్కిస్తాను సార్. అంతేనా? ఆ తర్వాత బోట్ లో చేప ఎక్కువ పడితే మీకు కూడా ఎక్కువ మీకు ఏదైనా ఇస్తారు. ఓకే సార్. 10,000 కన్నా ఎక్కువ వస్తుంది సార్. మాకు ఇప్పుడు ఊపిరి పోసారు సార్. మాకు జన్మలో మర్చిపోలేము సార్. ఎందుకంటే బ్రతికినంత వరకు మీ సేవ చేసుకుని బ్రతికాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ముఖ్యమంత్రి జగన్ గారు అయ్యారు, మమ్మల్ని గ్యారెంటీగా బయట తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకున్నారట వాళ్ళు. ఎవరో కానీ మీలో నేనే సార్ మాట్లాడాను. ఈయన రామారావే మాకు ప్రాణం పోసారు సార్. దగ్గర కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్ ఒకటి కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఎప్పుడు ముందు పెడతా ఉన్నారు. చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఉందన్నా మనకంటే ఒక 2 minutes 200 crores అట్లా అయిపోతుంది. సముద్రంలో గ్రాయిన్స్ ఫామ్ చేయాలా. ఇప్పుడు అప్పలరాజు కూడాను దీనివల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉంటుందండి. మెయిన్ పూరి 2 o'clock మేము దీని మీద ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం ఇవాళ. ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు అనుకుంటా ఉన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలోనే ఖచ్చితంగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం పెట్టిస్తాం. ఓకే సార్. చేస్తాం. మీ అందరికీ కూడా మీరు పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు. తలా 5 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పినాము, ఇస్తారు. దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదన్నా ఉపయోగపెట్టుకున్న డబ్బును. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ 3 సంవత్సరాలలో మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎట్లా జట్టి కూడా ఎట్లా తీసుకొచ్చే కార్యక్రమం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది జగన్ గారితో ఇప్పుడు ఈ తండేలు రామారావు ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో, జగన్ గారితో మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు చెప్పుకుంటే జగన్ గారు వీళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. మీరు ఏదైతే కష్టాలు పడుతున్నారో అవన్నీ కష్టాలు రానున్న రోజులు ఉండవు. ఫిషింగ్ హార్బర్లు కడతాం, మీకు చేతనిస్తాం, ఇంకోసారి పోకుండా ప్రస్తుతానికి 5 లక్షల రూపాయలు తీసుకోండి, మీ కష్టాలన్నీ పోతాయని చెప్పి జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు. ఆ సందర్భంగా ఈ రామారావు మాట్లాడినటువంటి మాటలు ప్రాణం పోసింది సార్, ప్రాణం నిలబెట్టారు సార్, జీవితాంతం రుణపడి ఉంటాం సార్ అని చెప్పి ఈయన మాట్లాడినటువంటి మాటలే కదా. మనమేం కొత్తగా క్రియేట్ చేసి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాట్లాడించారనుకుంటారేమో. ఈ వీడియోలు కూడా వాళ్ళ ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఛానల్స్లో కూడా ఈ వీడియోలు ఉంటాయి, ఈయన మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి. సో ఇంత మానవత్వం లేకుండా ఇంత చేసిన సహాయాన్ని మర్చిపోయి ఈ రకంగా ఎట్లా మాట్లాడగలుగుతారో నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వం లేదు కాబట్టి, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళకి అనుకూలంగా మాట్లాడాలని మాట్లాడుతున్నారా, లేకపోతే ఏమైనా డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారా, ఇంకా ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు. ఎందుకంటే ఆ రోజు జగన్ గారి బహిరంగ సభలో వీళ్ళు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడినటువంటి మాటలు ఏమైపోయినాయి? వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ, వాళ్ళు ఆ రోజు ఏడ్చినటువంటి ఏడుపు, మరి ఆ రోజు అంత ఏడిస్తేనే కదా జగన్ గారు వాళ్ళకి అక్కడ బహిరంగ సభలో మాట ఇచ్చారు, మీకు నేను వాళ్ళని తీసుకొచ్చి బాధ్యత నాదని చెప్పారు. మళ్ళీ అదే విషయాన్ని వీళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు కదా, జగన్ గారు ముఖ్యమంత్రిగా అయ్యారు, ఇక మమ్మల్ని తీసుకెళ్తారు, ఇండియాకి తీసుకొస్తారని చెప్పి అనుకున్నాం మేమని చెప్పి వీళ్ళే చెప్తా ఉన్నారు కదా. అన్ని మాటలు వీళ్ళే మాట్లాడి ఫైనల్గా మళ్ళీ ఏమంటారంటే జగన్ గారికి ఏం తెలియదు, నాలాంటోడు వీడియో ఇవ్వడం చేస్తే వాళ్ళకి తెలియదు, సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడుతూ ఉన్నారు, వీళ్ళకి ఏం సంబంధం అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి ప్రపంచంలో ఉన్నాం, ఎలాంటి మనుషుల మధ్య ఉన్నాం మనం అనేటువంటిది ఇంతకన్నా మనకి ఏం సాక్ష్యం కావాలి చెప్పండి.